హలో అండి, ఈరోజు మీకు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ ప్లాంట్ చూసారా, ఒక మూల గోడ మీద పెట్టానన్నమాట, మెట్ల కింద. అది చాలా రోజులు చిన్న మొక్కేసి పెట్టేశానండి. దానికి ఎప్పుడు పాపం నీళ్ళు కూడా వేయలేదు. ఇది చిందరవందరగా ఇలాగా చాలా ప్లాంట్స్ అయిపోయినాయి అన్నమాట. చుట్టూ చాలా మొక్కలు వచ్చేసినాయి. అయితే దీంట్లో మొక్కలు కనపడుతున్నాయి కానీ మట్టి అయితే చాలా కొంచెంగా కనపడుతుందండి. మరి వేసాను, నిండుగానే వేసి పెట్టాను, కానీ వర్షాలకు అదిని ఆ మట్టి అంతా కూడా కిందకి దిగిపోవడం వల్ల అస్సలు మట్టి లేదండి. ఇందులో చాలా కొంచెంగా ఉంది. ఇంకా దీనికి హోల్స్ కూడా ఎక్కువగా ఉన్నందువల్ల మట్టి అంతా అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ తీసి విడివిడిగా నాటుదాం అన్నట్టుగా తీస్తున్నానండి. చాలా చిరాగ్గా అయిపోయిందనమాట. కానీనండి, ఆలోవెరా మొక్క మన ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే మన గాలిని ప్యూరిఫై చేస్తుందండి. మనకి ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇండోర్గా పెట్టుకోవచ్చు, అవుట్డోర్గా పెట్టుకోవచ్చు. ఈ మొక్క పెంచడం కూడా చాలా చాలా ఈజీ అండి. అయితే ప్రతి ఒక్కరింట్లో పెంచుకోవాల్సిన మొక్క అనమాట. ఇందులో చాలా రకాలు ఉంటాయి. నా దగ్గర 4 రకాలు అనుకుంటా ఉన్నాయి. అవి కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఇదైతే ఈ మొక్క బాగా బుషీగా అయిపోయిందని అప్పుడు ఇలాగా మెట్ల పక్కన పెట్టేశాను అనమాట, ఒక పక్కన. అయితే ఇంకా చాలా ఒక సంవత్సరం ఇంచుమించుగా అయిపోయిందండి. పాపం ఎండకి ఎండ, వర్షానికి వర్షం. చూసారా వర్షానికి ఎలా ముద్దలా అయిపోయిందో ఈ కొంచెం మట్టి కూడాను. ఇందులో జెర్లు కూడా ఉన్నాయండి బాబు. అయితే చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క కాబట్టి ప్రతి ఒక్కరు పెంచుకోండి. ఇంకా నేను ఇందులో అయితే కొంచెం ఇసుక మట్టి ఉంటుంది కదా, అది వేసేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు పొలం మట్టి ఏదో వేసినట్టు గుర్తు. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టానండి. తర్వాత కొన్నిసార్లు కట్ చేసేసాను కూడా ఈ మొక్కని. తర్వాత ఇంకా అలా వదిలేసాము. ఇంకా అసలు దీని గుర్తులేదు. ఇవాళ చూసేసరికి ఈ విధంగా ఉందన్నమాట. పాపం మట్టి అంతా మొత్తం అయిపోయిందో ఏంటో, ఇలాగ మొండి మొక్కలాగా బ్రతికేస్తుంది. ఇంకా దీంట్లో కొంచెం కూరగాయలు తుక్కుంటే వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఇందులో మొక్క పెట్టేస్తాను. ఒక చిన్న స్టెమ్ అయితే పెడతానండి, మిగతావన్నీ కూడా విడివిడిగా నాటుతాను. అయితే కొన్ని వాటితో లిక్విడ్ ఫెర్టిలైజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మొక్క పెంచుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. మనం నీళ్ళు వేసినా వేయకపోయినా కానీ మొండి మొక్క అనమాట, చక్కగా బతికేస్తుంది. అయితే ఇది బ్యూటీ పరంగా స్కిన్కి, హెయిర్కి కూడా ఈ ఆలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఎన్నో విధాలుగా మనం దీన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇది మొక్కలకు కూడా చాలా మంచిదండి. మనకి మొక్కలకి మన ఏరుకుళ్ళు అది వస్తూ ఉంటుంది కదా, అలాంటివి రాకుండా చక్కగా ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఆలోవెరా అనేది చాలా మంచి బెనిఫిట్స్. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుద్దండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఈ మొక్కను పెట్టేశాను కదా. ఇంకా మిగతాయి కొన్ని ఒక 2 అలా తీసి మిగతా అయితే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసేసుకుందాం. ఇంకా నేను ఇప్పుడు ఈ కొన్ని ఆకులను అయితే తీసేసి మిక్సీ పట్టేస్తానండి. ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఈ లీవ్స్లో ఉంటాయండి. ఇందులో మెగ్నీషియం, జింక్, వైటమిన్స్, కాల్షియం, ఎమినో యాసిడ్స్, ఇంకా రూటింగ్ హార్మోన్ గురించి చెప్పాను కదా, దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇది యాంటీ బ్యాక్టీరియల్గా అలాగే యాంటీ ఫంగల్గా కూడా రూటింగ్ హార్మోన్కి ఉపయోగపడుతుందని చెప్పాను కదా. అలాగే ఇంకా మనం మొక్కను తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు అది కొంచెం షాక్ గురవుద్ది అనమాట. అలా కాకుండా ఈ లిక్విడ్ వేసినప్పుడు చాలా బాగా ఆ షాక్ నుంచి తేరుకుంటాయి మొక్కలైతే. ఇది ఈ విధంగా ఈ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీ పెట్టే ముందు ఏంటంటే మనకు కొంచెం పర్మెంట్ అవడం కోసం కొంచెం బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే కనుక ఇది రెడీ అయిపోద్ది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయిపోయింది కదా. దీన్ని ఒక డబ్బాలో పోసేసుకొని
కొంచెం ఒక అంతకంత నీళ్లు పోసుకుని మనం మూత పెట్టేసుకుంటే కనుక ఒక 3 days 4 days అలా ఉంచేస్తే చక్కగా పర్మెంట్ అయిపోద్దండి. ఈ పర్మెంటేషన్ అయిన తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఇది ఉదయం సాయంత్రం కూడా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయితే 3 days అయితే అలా ఉంచేయాలండి. ఇంకా 4th day తీసి చూసేసరికి మంచిగా పర్మెంట్ అయిపోయిందనమాట. చక్కగా మంచి వాసన కూడా వస్తుందండి. ఈ విధంగా లిక్విడ్ తయారైన తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకుంటే కనుక మంచి బెనిఫిట్స్ అయితే మనం చూడగలం. ఇది వర్షాల వల్ల కొంచెం చాలా డల్ అయినాయి కదా మొక్కలు. సో అందుకని ఇది 1:3 రేషియోలో తీసుకుంటున్నానండి. ఒక మగ్ అయితే ఈ లిక్విడ్ వేసాను, 3 mugs అయితే వాటర్ పోసేసి కొంచెం కొంచెంగా నేను మొక్కలకి ఇచ్చేసుకుంటాను. ఒకవేళ మనం ఇండోర్ ప్లాంట్స్ ఏమన్నా కనుక వాటికి ఇచ్చేటట్టు అయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ రేషియోలో మనం వాటర్ కలుపుకోవాలి. అంటే ఒక మగ్గు ఈ లిక్విడ్ ఇస్తే కనుక 6 mugs అయితే వాటర్ ఇవ్వాలన్నమాట. ఆ విధంగా మనం వాటర్ డైల్యూట్ చేసుకుని మనం మొక్కలకి ఇవ్వాలన్నమాట, ఇండోర్ మొక్కలకి. ఇంకా ఈ లిక్విడ్తో మనం స్ప్రే కూడా చేసుకోవచ్చండి. స్ప్రే చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకుని, అంటే 1:6 రేషియో అన్నాను కదా, ఆ విధంగా తీసుకుని మనం స్ప్రే చేస్తే కనుక మొక్కలైతే మంచి కాయలు పువ్వులు మనకి అందుతాయండి. నా మొక్కలకైతే ఈ విధంగా 15 daysకోసారి 20 daysకోసారి అలా ఇస్తూ ఉంటానన్నమాట. అందుకే నేను చిన్న మొక్కలైనా కానీ మంచి ఫ్రూటింగ్ నేను తీసుకోగలుగుతున్నానండి. ఈ వీడియో అయితే మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి ఏమీ కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మనం పాటిస్తే మంచి ఫ్రూటింగ్ని అయితే మనం తీసుకోవచ్చండి. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.